శతాబ్ది సంచిక నుంచి సేవాభారతి విజయవాడ వాడు చేసిన సేవలు ఏంటో విందాం. సంఘ కార్యకర్తలు సంఘం విజయవాడ సేవాభారతి విద్యారంగంలో వెలుగు దీపంలా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ట్యూషను ఖరీదైన వ్యాపారంగా మారిపోయింది. పేదరికంలో ఉన్న కోట్లాది విద్యార్థులకు చదువు భారంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఉచిత బోధన అవసరం. ఆ పని చేపట్టినదే విజయవాడ సేవాభారతి విభాగం అన్నమాట. గత 2 దశాబ్దాలుగా వేలాది పాఠశాల విద్యార్థులకు ఉచిత బోధనా తరగతుల ద్వారా ఇది శిక్షణ ఇస్తోంది. చదువుకున్న యువకులు మహిళలు విజయవాడలోని 56 అత్యంత పేద బస్తీలలో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీరిని నడిపే యువకులు మహిళలు నిరంతరం శిక్షణ పొందుతూ తమ వ్యక్తిత్వ వికాసాన్ని కూడా మెరుగుపరుచుకుంటున్నారు. విజయవాడ సేవాభారతి 3 అంతస్తుల నూతన భవనం నిర్మించుకుంది. ఇది కేవలం నిర్మాణం కాదు, విస్తరిస్తున్న సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి కేంద్రం అన్నమాట. బాలికలలో పౌష్టికాహార లోపం అంటే అనీమియా వంటి రక్తహీనత అంటారు. అలాంటి సమస్యలు భవిష్యత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనిని గుర్తించిన విజయవాడ సేవాభారతి పోషకాహార పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టింది. వందలాది మంది బాలికలకు 2 సంవత్సరాలుగా పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. ఉచిత బోధనా తరగతుల ప్రభావంతో మరిన్ని వృత్తి శిక్షణ కేంద్రాలు కూడా వైద్య శిబిరాలు కూడా విజయవాడలో నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కేంద్రాలు విజయవాడలో 58 కేంద్రాలు, గుంటూరులో 12 కేంద్రాలు, ఏలూరులో 7 కేంద్రాలు, మొత్తం 77 కేంద్రాలు ఈ వైద్య శిబిరాలు వృత్తి శిక్షణ కేంద్రాలు అన్నమాట. విజయవాడ సేవాభారతి ఈరోజు విద్య, ఆరోగ్యం, ఉపాధి, పౌష్టికాహారం వంటి అనేక రంగాలలో సమగ్ర సేవలను అందిస్తూ భవిష్యత్తు తరాల నిర్మాణానికి శక్తివంతమైన వేదికగా నిలుస్తోంది. ఇక కర్నూలు సేవా సంస్థలు ఆ క్షయ నివారణ గురించి అక్కడ చాలా గట్టిగా కృషి చేశారు. ప్రస్తుతం దేశంలో సుమారు 26 కర్నూలు సేవా సంస్థలు క్షయ నివారణ చేయటంలో అక్కడ శ్రద్ధ వహించారనమాట. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా వ్యాధి ఉన్నట్టుంది, అందుకని అదేమిటో ఎలా నివారించారు చూద్దాం. ప్రస్తుతం దేశంలో సుమారు 26,70,000 మంది క్షయవ్యాధిగ్రస్తులు అంటే టీబీ వ్యాధి వారు ఉన్నారు. ప్రపంచ క్షయ రోగులలో 27% మంది భారతదేశంలోనే ఉన్నారట. ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది. ఒక రోగి 10 నుండి 15 మందికి ఈ వ్యాధిని వ్యాపింపచేయగలడు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కర్నూలు సేవా సంస్థలు క్షయ నివారణ కోసం వైద్య సహాయం, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ సమాజ రక్షణలో ముందుండి పనిచేస్తున్నాయి. క్షయ నివారణ సామాజిక బాధ్యత. క్షయవ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలు పేదరికం, పౌష్టికాహార లోపం, కలుషితమైన గాలి, మత్తు పదార్థాల వాడకం. స్వచ్ఛంద సంస్థలు ఈ వ్యాధి నివారణలో పెద్ద పాత్ర పోషించవచ్చు. సరైన అవగాహన కల్పించి వైద్య సేవల ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడవచ్చు. ఇందులో వైద్యులతో పాటు సామాజిక కార్యకర్తలు కలిసి పనిచేయాలి. పౌష్టికాహారం, శుభ్రమైన వాతావరణం కల్పించడంపై దృష్టి పెట్టాలి. సేవాభారతి కర్నూలు ప్రభుత్వం యంత్రాంగంతో కలిసి క్షయ నివారణలో ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ప్రతి రోగికి ఒక కార్యకర్త లేదా బంధువును ఎంపిక చేసి డాట్ ప్రొవైడర్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ అనమాట, అంటే వ్యక్తిగతంగా పరిశీలించడం అనమాట. ఎంపిక చేసి ప్రొవైడర్గా నియమించడం అందులో ఒకటి. అంటే ప్రతి రోగికి ఒక వ్యక్తిగత పరిశీలకుని నియమిస్తారనమాట. మొదట్లో ప్రతి రోగికి సుమారు 10,000 రూపాయల విలువైన మందులు అవసరమయ్యేవి. ఈ మందుల కోసం నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున నిధులు సేకరించారు. సుమారు 100 మందిని వ్యాధి నుంచి విముక్తం చేశారు. కర్నూలు నగరంలో
డాక్టర్ శ్రీనివాసరెడ్డి వారి కుటుంబం దీనికి విశేషమైన సాయం చేశారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి 40 లక్షల నిధి సమకూర్చి అధునాతన పరికరాలతో కూడిన ప్రత్యేక వాహనాన్ని సేవాభారతికి అందించారు. ఆ వాహనంతో కర్నూలు జిల్లా గిరిజన ప్రాంతాలు, బీద బస్తీలలో ఇంటింటికి వెళ్ళి క్షయరోగుల నిర్ధారణ చేయడం ప్రారంభమైంది. ఇది రాష్ట్రంలోనే వినూత్న ప్రయత్నం. ఇంతకుముందు బీదవారు వ్యాధి నిర్ధారణ కోసం పట్టణాలకు వెళ్ళి డబ్బు ఖర్చు చేసి అలసిపోయి వెనుదిరిగే పరిస్థితి. ఇప్పుడు ఇళ్ల వద్దే ఏ ఖర్చు లేకుండా రోగ నిర్ధారణ జరుగుతోంది. సేవాభారతి గుర్తించిన రోగుల జాబితాను ప్రభుత్వం స్వీకరించి వారికి సంవత్సరానికి సరిపోయే మందులు ఉచితంగా అందిస్తోంది. ఇంకా సోమేపల్లి సోమయ్య వనవాసి వికాస కేంద్రం గోకవరం అంటే కర్నూలు జిల్లాలోది. ఇది కూడా పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో సుమారు 250 కిలోమీటర్ల అటవీ ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంతం చాలా ఏళ్లపాటు నక్సలైట్లకు, క్రైస్తవ మిషనరీలకు కేంద్రంగా ఉండేవి. ఇక్కడి దట్టమైన అరణ్యంలో నివసించే చెంచు తెగ ప్రజలు విద్య, వైద్య సౌకర్యాలు లేక వెనుకబడిపోయారు. ఈ తెగను ప్రభుత్వం అంతరించిపోతున్న తెగగా ప్రకటించింది. ఇలాంటి సమాజానికి మల్లికార్జున శర్మ జీవిత పర్యంతం సేవలు అందించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో కోస్తా జిల్లాలకు ప్రాంతీయ సంయుక్తం సంచాలకులుగా సేవలు అందించారు ఈ మల్లికార్జున శర్మ. పదవీ విరమణ చేసిన తరువాత తన విశేష శేష జీవితాన్ని చెంచుల సేవకు అంకితం చేయాలని సంకల్పించారు. 62 ఏళ్ల వయసులో ఆయన కార్యకర్తగా చేరి జీవితాన్ని పూర్తిగా గోకవరం వనవాసి కేంద్రంలో చెంచు ప్రజల మధ్య గడిపారు. 2 దశాబ్దాలు చివరి శ్వాస వీడే వరకు అక్కడే గడిపారు. విద్య, వైద్యం, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి చెంచు సమాజంలో ఒక కొత్త చైతన్యాన్ని నింపింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల కృషి కూడా చెంచు సేవలో ఒక విశేష అధ్యాయం. ఆ విశ్వవిద్యాలయానికి చెందిన 20 మంది యువతీ యువకులు 15 రోజులు శ్రీశైలం అటవీ ప్రాంతంలో శర్మగారి మార్గదర్శకత్వంలో విస్తృత సర్వేక్షణ నిర్వహించారు. అక్షర జ్ఞానం లేని చెంచు పురుషులు, మహిళలను గుర్తించి 240 మందికి అవగాహన శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. మల్లికార్జున శర్మ శ్రద్ధాసక్తుల కారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ అంటారు దాన్ని, కూడా ఆ సహకారం అందించింది. ఈ కార్యక్రమంపై రూపొందించిన డాక్యుమెంటేషన్ అంత అద్భుతంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసించారు. ధర్మిల శ్రీశైల క్షేత్రంలోని గోకవరం పుల్లారెడ్డి గారి గ్రామంలో ఒక బాలుర ఆవాసాన్ని స్థాపించారు. ఆవాస ప్రారంభ సమయంలో పాల్గొన్న ఒక ప్రముఖ IAS అధికారి, ఈ పిల్లలను మీరు ఒక్క నెల రోజులు ఇక్కడ ఉంచగలిగితే మీరు గొప్ప సేవ చేసిన వారు అవుతారు, కానీ ఇది సాధ్యమేనని నేను నమ్మడం లేదన్నారు IAS అధికారి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఆ మాట అన్న తరువాత 25 సంవత్సరాలుగా సేవాభారతి ఆ ఆవాసాన్ని విజయవంతంగా నడుపుతోంది. 75 సంవత్సరాల క్రితం శ్రీశైలం గిరిజన ప్రాంతంలో అక్షరాస్యుల సంఖ్య కేవలం 240 మాత్రమే. కానీ ఈరోజు చెంచు సమాజంలో విద్యావంతుల సంఖ్య పెరగడం పెద్ద మార్పు. ఈ మార్పు వెనుక పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు రాఘవరెడ్డి, సుబ్బారెడ్డిల సహకారం ఉంది. అంటే పుల్లారెడ్డి మిఠాయిల ఓనర్ అనమాట. అది ఆయన పుల్లారెడ్డి గారు అంటే ఆయన. కదిరి భజన మండలి సామాజిక చైతన్య కేంద్రం, దీని గురించి రేపు తెలుసుకుందాం.